ఒక బాయిలింగ్ పాయింట్కి రానివ్వకుండా నిత్యము భారతదేశాన్ని కొట్టడము. పాకిస్తాన్ దీనికి ఒక పేరు పెట్టింది, బ్లీడింగ్ ఇండియా బై 1000 cuts. అంటే ఇండియాని ఒక ఘాట్ అక్కడ పెడతాం, ఒక ఘాట్ ఇక్కడ పెడతాం, ఒక ఘాట్ అక్కడ పెడతాం, ఒక ఘాట్ ఇక్కడ పెడతాం, ఇలా 1000 ఘాట్లు పెట్టి ఈ దేశము రక్తమోడి చనిపోయేలాగా. ఇంత పెద్ద దేశమైనప్పటికీ, ఇంత బలమైనటువంటి దేశమైనప్పటికీ ముఖాముఖి యుద్ధం లేకుండా అక్కడొక ఘాటు, ఇక్కడొక ఘాటు, ఇక్కడొక ఘాటు పెట్టినట్లయితే ఈ దేశము రక్తం ఓడి 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 చనిపోతుంది అన్నటువంటి నమ్మకంతో బ్లీడింగ్ ఇండియా బై 1000 cuts. ఇది పాకిస్తాన్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములాలో భాగంగానే 87 ప్రాంతంలో వాళ్ళు ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని స్టార్ట్ చేశారు. బహుశా 1978-79 నుంచి ఖలిస్తానీ ఉద్యమం స్టార్ట్ చేశారు. 71 యుద్ధం తర్వాత 78లో ఖలిస్తానీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమ ఫలితంగా ఇందిరాగాంధీ 83-84లో చనిపోయారు.